నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పక్షవాతం కాదు శాపం, ముప్పేట దాడితో క్యాన్సర్కు చెక్, వాడిన నూనెను మళ్ళీ వాడుతున్నారా, ఓవేరియన్ సిస్టులన్నీ క్యాన్సరేనా? ఇంకా హెల్త్ టిప్. పక్షవాతం చెట్టంత మనిషిని క్షణాల్లో కుప్పకూల్చే ఒక పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక మన శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాలు చెయ్యి ఆడదు, నోటి మాట రాదు. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వైకల్యం బారిన పడేస్తున్న అతిపెద్ద సమస్య పక్షవాతమే అంటారు డాక్టర్లు. పక్షవాతం రావడానికి హై బీపీ, షుగర్ మొదలుకుని పొగ, మద్యం వంటి వ్యసనాల వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. ఈ ముప్పు కారకాలపై అవగాహన పెంచుకోవడం, పక్షవాతం వచ్చిన వెంటనే సత్వర వైద్యం తీసుకోవడం చాలా అవసరమని చెప్తారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో మనిషిని జీవోత్సవంలా మార్చేసే పక్షవాతం గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కరవు వస్తే అల్లాడిపోతాం, వరదలు వచ్చినా విలవిల్లాడతాం. మన మెదడు కూడా అంతే. ఉన్నట్టుండి రక్తనాళాలు పుడుకుపోయి కొంత భాగానికి రక్తం కరువైతే అది చచ్చుబడిపోతుంది. అలాగే ఎక్కడన్నా రక్తనాళం చిట్లిపోయి రక్తం వరద పోటెత్తినా మెదడు దెబ్బతినిపోతుంది. ఈ రెంటిలో ఏ వైపరీత్యం సంభవించినా అంతిమ ఫలితం మాత్రం పక్షవాతమే. చెట్టంత మనిషిని హఠాత్తుగా నిర్వీర్యుణ్ణి చేసే అతిపెద్ద వైపరీత్యం ఇది. ఒంట్లో సగభాగం చచ్చుబడి కాలు చెయ్యి ఆడక, నోట మాట రాక ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతుండదు. మన ఇళ్లల్లోని నీళ్ల గొట్టాలనే మన మెదడులో రక్తనాళాలు ఉంటాయి. ఇంటి గొట్టాల్లో నీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఈ మెదడులోని నాళాల్లో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఇవి కీలక మెదడు భాగాలకు నిరంతరం రక్తం అందిస్తూ ఉంటాయి. ఈ రక్తనాళాలు ఎక్కడన్నా పూడుకుపోయినా లేక ఇవి ఎక్కడన్నా పగిలిపోయినా మెదడులో హఠాత్తుగా తలెత్తే అతి పెద్ద ఉపద్రవమే పక్షవాతం. బ్రెయిన్ స్ట్రోక్ అనగానే 4-5 రకాలుగా విభజిస్తారండి. ఒకటి, రక్తనాళాలు బ్లాక్ అయిపోయి దానివల్ల వచ్చే స్ట్రోక్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. ఏదైతే రక్తనాళాలు చిట్లి బ్లీడింగ్ అయ్యి బ్రెయిన్లో దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఈ ఇస్కిమిక్ స్ట్రోక్లోనే మళ్ళీ చాలా రకాలుగా ఉండొచ్చండి. ఒకటి, ఇంకా బ్లడ్ క్లాట్ శరీరంలో ఏ భాగంలో అయినా, ముఖ్యంగా హార్ట్, నెక్ వెజల్స్లోంచి ట్రావెల్ అయ్యి బ్రెయిన్ ఎండ్ ఆర్టరీస్ అంటే లాస్ట్ చివరి ఆర్టరీకి బ్లాక్ అయితే కనుక దాన్ని మనం ఎంబాలిక్ స్ట్రోక్ అని చెప్పేసి అంటాం. అది హార్ట్ నుంచి రావచ్చు, రక్తనాళాల్లోంచి బ్రెయిన్కి వెళ్ళి స్ట్రోక్ రావచ్చు. దాన్ని ఎంబాలిక్ స్ట్రోక్ అంటాం. బ్రెయిన్లోనే ఆరిజినేట్ అయ్యి రక్తనాళాలు పూడుకుపోవడం, దాన్ని ఎథెరోస్క్లెరోటిక్ స్ట్రోక్ అంటాం. ఇలా రకరకాలుగా ఈ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ స్ట్రోక్లో ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేస్తాం, అయ్యే సేమ్ బ్రెయిన్ స్ట్రోక్లో కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాం. కొన్ని ఏంటంటే మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, కొన్ని నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మన చేతిలో ఉండేవి, వాటిని మనం సరిదిద్దుకోగలిగినవి. లైక్ ఆల్కహాల్, స్మోకింగ్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్, ఏజ్ గ్రూప్, ఇవన్నీ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే జెండర్, మేల్, ఫీమేల్, ఏజ్ గ్రూప్, ఇవన్నీ నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో వీటినేమో మనం ఏమి చేయలేం. సో మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయో అన్నింటినీ మనం సరిదిద్దుకోగల అవకాశం ఉంటుంది. జనరల్గా అందరికీ తెలిసింది చెయ్యి కాలి పడిపోవటం, పక్షవాతంతో ప్రజెంట్ అవుతారు. కానీ అది కాకుండా ఇంకా చాలా ఉంటాయి. సడన్గా కళ్ళు తిరిగినట్టు ఉండటం, ఎంతకి బ్యాలెన్స్ కోల్పోవటం, ఎంతకి సరిగ్గా నడవలేక అటు ఇటు తూలిపోతున్నట్టు రావటం, కళ్ళు సరిగ్గా కనిపించకుండా 1-2 కనపడటం, కళ్ళు వాలిపోవటం, ఫేస్ పక్కకి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా స్ట్రోక్ యొక్క ముఖ్యమైన లక్షణాలు. సో ఏదైనా ప్రమాదకరంగా కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తే మాత్రం వెంటనే న్యూరాలజిస్ట్ని కలవటం ఎంతో ముఖ్యం స్ట్రోక్లో. పక్షవాతం మన శరీర మొత్తాన్ని నడిపించే మెదడులో కల్లోలం రేపేటువంటి ఉపద్రవం. దీంతో శరీరంలో సగభాగం చచ్చుబడిపోవచ్చు. మెదడులో ఏ భాగం దెబ్బతింటే ఆయా ప్రాంతం నియంత్రణలో ఉండే అవయవాలు పట్టుతప్పిపోతాయి. ఉదాహరణకు మెదడులో చేతిని నియంత్రించే భాగం దెబ్బతింటే చేయి పడిపోవచ్చు. చూపునకు సంబంధించిన భాగం దెబ్బతింటే చూపు, జ్ఞాపక శక్తికి సంబంధించిన భాగం దెబ్బతింటే జ్ఞాపక శక్తి కోల్పోవచ్చు. పక్షవాతం అనేది ఉన్నట్టుండి ఊడిపడే సమస్యేం కాదు.
పక్షవాతం రావటానికి ముందు దాని తాలూకు అనుమానిత సంకేతాలు మన శరీరంలో చాలానే కనిపిస్తాయి. ఉన్నట్టుండి ముఖం, కాలు, చెయ్యి మొద్దుబారుతున్నట్టు, ముఖ్యంగా ఒంట్లో ఒకవైపు బలహీనపడుతున్నట్టు, పట్టు తప్పుతున్నట్టు అనిపించటం, ఉన్నట్టుండి మాట తడబడటం, అంతా అయోమయంగా, ఒక కన్ను లేదా 2 కళ్ళల్లో చూపు తగ్గినట్లు అనిపించటం, నడక కష్టంగా మారటం, తలంతా తిరుగుతున్నట్లుగా ఉండటం, ఉన్నట్టుండి ప్రత్యేకించి కారణమేదీ లేకుండానే తీవ్రమైన తలనొప్పి మొదలవటం, ఇవన్నీ పక్షవాతాన్ని పట్టించే అనుమానిత సంకేతాలే. స్ట్రోక్ లక్షణాలు స్టార్ట్ అయిన నుంచి 4.5 hours అనేది చాలా చాలా ముఖ్యమైన హవర్స్. ఎందుకంటే ఆ 4.5 hours లోపల కనుక మనం ఒక రకమైన ఇంజెక్షన్ ఇస్తే స్ట్రోక్ టోటల్గా రివర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్లస్ లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాణాంతకమైన సిచ్యువేషన్ ఎంతో కొంత తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఒక థ్రాంబోలైసిస్ అనే ఒక పద్ధతి ద్వారా బ్రెయిన్లో ఏదైతే క్లాట్ ఉందో దాన్ని మనం కరిగిచ్చే ఒక ఇంజెక్షన్ని మనం ఇచ్చే అవకాశం 4.5 hours లోపల మాత్రమే ఉంటుంది. మనం ఫస్ట్ కొన్ని టెస్టులు చేసి ఇది ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ క్లాట్ వల్ల వచ్చిన స్ట్రోకా లేకపోతే హెమరేజిక్ స్ట్రోకా అంటే సిటీ స్కాన్ బ్రెయిన్ ఒకటి చేసి ఇస్కీమిక్ స్ట్రోకా హెమరేజిక్ స్ట్రోకా అనేది మనం నిర్ధారిస్తాం. ఇస్కీమిక్ స్ట్రోక్ అయితే కనుక ఆ 4.5 hours లోపల కొన్ని టెస్టులు చేసి ప్లేట్లెట్ కౌంట్ అని PTINR అని చెప్పేసి వాటిని చూసి కాంట్రాఇండికేషన్స్ అవి ఏమీ లేవు అంటే వ్యతిరేకంగా కొన్ని బ్లడ్ క్లాట్కి ఏ పద్ధతులు వ్యతిరేకంగా లేవు అనుకుంటే మనం వెంటనే ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల స్ట్రోక్ని రివర్స్ అయ్యచ్చు. కొన్ని సెంటర్స్లో థ్రాంబెక్టమీ అంటే డైరెక్ట్గా లోపలికి వెళ్ళి క్లాట్ని తీసేసే పద్ధతులు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి. పక్షవాతం ప్రధానంగా 2 రకాలుగా రావచ్చు. మెదడులోని రక్తనాళాల్లో ఎక్కడన్నా పూడిక ఏర్పడి రక్త సరఫరా నిలిచిపోవడంతో మెదడులోని కొంత ప్రాంతానికి రక్త సరఫరా అందదు. దీన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. ఇక రక్తపోటు పెరగటం వల్ల కానీ లేకపోతే రక్తనాళాల గోడల్లో ఇతరత్రా సమస్యలు తలెత్తటం వల్ల కానీ మెదడులోని రక్తనాళం ఎక్కడైనా చిట్లినప్పుడు అక్కడ రక్తం గడ్డకడుతుంది. దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇస్కీమిక్ స్ట్రోక్ విషయంలో రక్తనాళాల్లో పూడికల్ని కరిగించేందుకు మందుల్ని ఇస్తూ మెదడుకు సాధ్యమైనంత త్వరగా రక్త సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. 2వ తరహా పక్షవాతం హెమరేజిక్ స్ట్రోక్ విషయంలో రక్తపు గడ్డల్ని కరిగించే మందులు కాకుండా ఇతరత్రా మందులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. పక్షవాతం విషయంలో తొలి 4-5 గంటలు చాలా కీలకమని, ఈ గోల్డెన్ అవర్స్లో వైద్యం సాయం అందితే పక్షవాతం ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చని చెబుతారు డాక్టర్లు. ఫిజియోథెరపీ అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం స్ట్రోక్ తర్వాత. ఎందుకంటే ఏదైతే పక్షవాతం వచ్చిందో అలా రిహాబిలిటేషన్ చేయకపోతే టోటల్గా కండరాలు, చేతులు, చెయ్యి, కాలు ఏదైతే పక్షవాతం వచ్చిందో అది టోటల్గా స్టిఫ్గా అయిపోయి పని చేయకుండా అయిపోతాయి. సో మనం ఎంతైతే రిహాబిలిటేషన్ చేసి మనం ఫిజియోథెరపీ అన్నీ చేయటం వల్ల పేషెంట్ మొబిలిటీ ఇష్యూస్ని ఎంతో కొంత ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ వీటి వల్ల రికవరీకి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో పెద్ద స్ట్రోక్స్ వచ్చి కొన్ని అంశాలు ఉంటాయి. అంటే మెంగలేకపోవటం ఇవన్నీ వచ్చినప్పుడు ట్యూబ్ ద్వారా ఫీడింగ్ చేయటం, లేకపోతే యూరిన్ అది సరిగ్గా పట్టలేకపోవటం వల్ల యూరిన్ బ్యాగ్ అది జాగ్రత్తగా మెయింటైన్ చేయటం, బెడ్ సోర్స్ అవి రాకుండా కంటిన్యూస్ ప్రొలాంగ్డ్గా బెడ్ మీద ఉండటం వల్ల బెడ్ సోర్స్ అవన్నీ రాకుండా ఉండటం, యాస్పిరేషన్ ఏదైతే ఊపిరితిత్తుల్లో వెళ్ళి ఇన్ఫెక్షన్ అది రాకుండా, ఇవన్నీ స్ట్రోక్ రిహాబిలిటేషన్లో చాలా ముఖ్యమైన అంశాలు. ఇవన్నీ కాపాడటం వల్ల స్లోగా పేషెంట్ బయటకు వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. స్మోకింగ్, ఆల్కహాలిజం అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఇవన్నిటిని కూడా మనం మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇవన్నిటిని అదుపు చేయటం వల్ల, స్మోకింగ్ ఆపేయటం వల్ల, ఆల్కహాల్ లిమిట్ చేసుకోవటం, స్ట్రెస్ తగ్గించుకోవటం, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, రెగ్యులర్ వాకింగ్, స్లీప్ ప్యాటర్న్స్ ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయటం వల్ల స్ట్రోక్ని చాలా వరకు రాకుండా ఉండటానికి ప్రివెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. నిత్య జీవితంలో కొన్ని చిన్న విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే పక్షవాతాన్ని తేలికగానే నివారించుకోవచ్చు. హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి వాటిని ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాలి. పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఉప్పును మితంగా తీసుకోవాలి. నిత్యం తగినంత శారీరక శ్రమను కల్పించుకోవాలి. గుండెకు సంబంధించిన ప్రతి చిన్న సమస్య పక్షవాతానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి గుండె సమస్యల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య సాయం తీసుకోవాలి. రోజు తక్కువ డోసులో ఆస్పిరిన్ మాత్ర తీసుకుంటే మళ్లీ పక్షవాతం వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది.
ఒంట్లో నీటి శాతం తగ్గటం, బొజ్జ పెరగటం, నిద్రలో శ్వాస ఇబ్బందులు తలెత్తటం ఇవన్నీ పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ప్రేరేపకాలే. వీటిపై ఓ కన్నేసి ఉంచాలి. పక్షవాతానికి నివారణే చికిత్స. పక్షవాతం వచ్చినా సరే తొలి 4-5 గంటల్లో తగిన వైద్యం పొందగలిగితే చాలు. పక్షవాతం దుష్ప్రభావాల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. క్యాన్సర్ కణాలు శరీరంలో రోగనిరోధక ప్రతిస్పందనను అడ్డుకుంటూ ఉంటాయి. తద్వారా స్వీయ వృద్ధికి బాటలు వేసుకుంటాయి. దీన్ని సమర్థంగా తిప్పికొట్టే సరికొత్త చికిత్సా విధానాన్ని అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఏకకాలంలో బహుళ లక్ష్యాలపై విరుచుకుపడడం ఈ ఇమ్యూనోథెరపీ ప్రత్యేకత. ఇది 4 రకాల క్యాన్సర్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. కణితికి దూరంగా ఉన్న కణజాలంతో పోలిస్తే దగ్గరగా ఉన్న కణజాలం తీరు భిన్నంగా ఉంటుంది. కణితిలోని క్యాన్సర్ కణాలు తమ పరిసరాలను ప్రభావితం చేయడమే ఇందుకు కారణం. ఇవి శరీర రోగనిరోధక ప్రతిస్పందనను అడ్డుకుంటాయి. తద్వారా కణితి వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. వీటిని ప్రోట్యూమర్ చర్యలుగా పేర్కొంటారు. ఈ చర్యలను లక్ష్యంగా చేసుకునే చికిత్సలు అనేక రకాల క్యాన్సర్లలో మంచి ఫలితాన్ని ఇస్తాయి. సంప్రదాయ ఇమ్యూనోథెరపీలు కణితికి సంబంధించిన సూక్ష్మ వాతావరణంలోని ఒక రేణువును మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాయి. ఒకదాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఈ నేపథ్యంలో ఒకే చికిత్సతో బహుళ లక్ష్యాలపై దాడి చేయడం ముఖ్యమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రోట్యూమర్ చర్యలను ఏకకాలంలో లక్ష్యంగా చేసుకోవడానికి పరిశోధకులు CAS13 అనే జన్యు ఎడిటింగ్ ప్యాకేజ్పై దృష్టి సారించారు. ఇది RNAను లక్ష్యంగా చేసుకుని దాన్ని క్షీణింపజేస్తుంది. ఈ ప్యాకేజీని ఎలుక కణితిలోకి ప్రవేశపెట్టినప్పుడు అది రోగనిరోధక వ్యవస్థను అణిచివేసే జన్యువులను నిర్వీర్యం చేసినట్లు గుర్తించారు. ఫలితంగా కణితి సూక్ష్మ వాతావరణం సమూలంగా మారిపోయింది. క్యాన్సర్ కణాలపై దాడి చేయగలిగేలా రోగనిరోధక ప్రతిస్పందన మెరుగుపడింది. రొమ్ము, చర్మం, క్లోమం, పెద్దపేగు క్యాన్సర్లలో కణితి పరిమాణాన్ని ఇది తగ్గిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వంటల్లో వాడుకోగా మిగిలిన నూనెను పారబోయాలంటే మనలో చాలా మందికి మనసొప్పదు. మిగిలిపోయిన నూనెను భద్రపరుచుకుని మళ్ళీ వంటల్లో వాడుతుంటారు. ఇక బయట హోటళ్ళు, టిఫిన్ సెంటర్లో అయితే చెప్పాల్సిన పనిలేదు. పూరీలు, బజ్జీలు వేశాక మిగిలిపోయిన నూనెను మళ్ళీ వాడుతుంటారు. ఇలా చేయడం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. నూనెను పదే కాచి చల్లార్చడం, మళ్ళీ వినియోగించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయని చెబుతారు నిపుణులు. ఒకసారి వాడిన నూనెను మళ్ళీ వినియోగించడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. పిండి వంటకాలు వేపుల్లో చేసుకున్నప్పుడు చాలాసార్లు నూనె మిగిలిపోతుంటుంది. దీన్ని పోపు పెట్టడానికో వేపుళ్ళు చేయడానికో తిరిగి వాడుతుంటారు. ఒకసారి వాడిన నూనెను తిరిగి ఉపయోగించినప్పుడు దానిలోంచి విశృంఖల కణాలు పుట్టుకొచ్చి రకరకాల జబ్బులకు దారితీసే అవకాశం ఉంది. విశృంఖల కణాలు క్యాన్సర్ కారకాలు కావటం వల్ల దీర్ఘకాలంలో కొన్ని రకాల క్యాన్సర్లను తెచ్చిపెట్టొచ్చు. ఛాతీలో మంట, గుండె జబ్బు, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి జబ్బుల ముప్పు పొంచి ఉంటుంది. కాబట్టి మిగిలిపోయిన నూనెను వాడటంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దుష్ప్రభావాలను తగ్గించుకునే వీలుందని నిపుణులు సూచిస్తున్నారు. మిగిలిపోయిన నూనెలను ఎన్నిసార్లు వాడుకోవచ్చనేది నూనెల రకాలు, వేడి చేసిన సమయం, ఎలాంటి పదార్థాల తయారీ కోసం వినియోగించారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మిగిలిపోయిన నూనె పూర్తిగా చల్లబడిన తర్వాత శుభ్రంగా వడపోసి గాలి దూరని సీసాలో భద్రపరచుకోవడం మంచిది. దీంతో నూనెలోని ఆహార పదార్థాలు తొలగిపోతాయి, త్వరగా చెడిపోకుండా ఉంటుంది. ఈ నూనెల రంగు, చిక్కదనాన్ని కూడా గమనిస్తుండాలి. రంగు బాగా ముదిరినట్టు కనిపించినా, మరీ చిక్కగా ఉన్నట్టు తోచినా వెంటనే ఆ నూనెని వాడకపోవడమే మంచిది. కాస్త వేడెక్కగానే నూనెలో నుంచి పొగ వస్తున్నట్టయితే అందులో HNA అనే హానికారక పదార్థం ఉండే అవకాశం ఉంది. HNAకి పార్కిన్సన్స్, అల్జీమర్స్, కాలేయ వ్యాధి వంటి జబ్బులతో సంబంధం ఉండటం గమనార్హం. నిజానికి అన్ని నూనెలు ఒకే రకమైనవి కావని గుర్తించాలి. కొన్ని వేడిని ఎక్కువగా తట్టుకుంటే మరికొన్ని తక్కువ వేడిగా పొగలు కక్కుతాయి. వేడిని ఎక్కువగా తట్టుకునే పొద్దుతిరుగుడు నూనె, తౌడు నూనె, పల్లి నూనె, నువ్వుల నూనె, ఆవ నూనె వంటివి వేపుళ్లకు, పిండి పదార్థాల తయారీకి బాగా పనికొస్తాయి. ఇక వేడిని అంతగా తట్టుకోలేని ఆలివ్ నూనె వంటివి పోపుళ్ల వంటి తక్కువ వేడి అవసరమైన వాటికి పనికొస్తాయి. అందువల్ల వంటకాలకు అనుగుణంగా తగిన నూనెను ఎంచుకోవటం మేలు. ఒకసారి వాడిన నూనెను తిరిగి వాడకపోవడం అన్నింటికన్నా మంచిది. ఒకవేళ వాడాల్సి వస్తే తిరిగి వేపుళ్లకు వాడకూడదని గుర్తుంచుకోవాలి. అండాశయాల్లో నీటి బుడగలు ఉన్నప్పుడు నెలసరిలో చిక్కులు మొదలుకుని గర్భధారణలో ఆటంకాల వరకు ఎన్నో అవాంతరాలు ఎదురవుతుంటాయి. అండాశయాల్లో ఎక్కువ మొత్తంలో నీటి బుడగలు ఉన్నప్పుడు ఆ పరిస్థితిని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని పిలుస్తారు. అదే అండాశయాల్లో కొద్ది మొత్తంలో నీటి బుగ్గలు ఉన్నప్పుడు ఆ పరిస్థితిని
ఒవేరియన్ సిస్టులుగా వ్యవహరిస్తారు. ఈ సిస్టుల్లో చాలా వరకు హానికరం కానివే ఉంటాయి. అయితే అరుదుగా క్యాన్సర్ సిస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. నెలసరిలో చిక్కులతో పాటు పొత్తు కడుపులో తీవ్రమైన నొప్పిని తెచ్చిపెట్టే ఒవేరియన్ సిస్టులకు కారణాలు, క్యాన్సర్ సిస్టులకు చికిత్సా మార్గాల గురించి డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఒవేరియన్ సిస్ట్ అంటే ఏంటి? ఓవరీ నుంచి అండం రిలీజ్ అయిన తరువాత ఆ మిగిలిపోయిన బుడగలో నీరు చేరడాన్ని లూటియల్ సిస్ట్ అని అంటాము. ఒకవేళ నెలసరిలో అండం రిలీజ్ అవ్వకుండా అక్కడే ఉండిపోయి నీరు చేరితే ఫాలిక్యులర్ సిస్ట్ అని అంటాము. అలానే ఆ ఫాలికల్ లోపల బ్లీడింగ్ అయితే హెమరేజిక్ సిస్ట్ అని. గర్భసంచిలో రక్తస్రావం అవ్వాల్సిన కండ అండాశయం లోపల బ్లీడ్ అయితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అని, ఎండోమెట్రియల్ లేదా చాక్లెట్ సిస్ట్ అని పరిగణిస్తాము. ఇవి మాత్రమే కాకుండా డర్మాయిడ్ సిస్ట్, ఇది ఒక డెవలప్మెంటల్ డిఫెక్ట్ లాగా చెప్పుకోవచ్చు. బయట ఉండాల్సిన ఎక్టోడర్మల్ టిష్యూ అంటే చర్మము, జుట్టు అవి ఫామ్ చేసే ఎక్టోడర్మల్ టిష్యూ అండాశయం లోపలికి వెళ్ళిపోవడం వల్ల డర్మాయిడ్ సిస్ట్ అనేవి మొదలవుతాయి. ఆశ్చర్యంగా దాని లోపల పన్ను, జుట్టు లాంటివి కూడా చూస్తూ ఉంటాము. ఇవి కాకుండా నీరు లేదా జిగురు నిండిన సిస్ట్లను కూడా చూస్తూ ఉంటాము. ఇవి బినైన్ అవ్వచ్చు, బార్డర్ లైన్ అవ్వచ్చు, మ్యాలిగ్నెంట్ అంటే వేరే చోటికి స్ప్రెడ్ అయ్యే మ్యాలిగ్నెంట్ క్యాన్సర్లు అవ్వచ్చు. ఒవేరియన్ సిస్ట్ లక్షణాలు ఎలా ఉంటాయి? చిన్నగా ఉన్న సిస్ట్కి ఏ విధమైన లక్షణాలు కూడా లేకుండా ఉండవచ్చు. ఎక్కువగా అయితే చిన్నిపాటి నొప్పి, ఆ సిస్ట్ పగిలినప్పుడు నొప్పి, ఒక్కొక్కసారి కొంచెం సిస్ట్ పెద్దగా అయినప్పుడు దాని మీద అదే మెలికపడి టార్షన్ లాంటివి అయినప్పుడు ఎమర్జెన్సీ లాంటి నొప్పి రావడము, ఎండోమెట్రియాటిక్ సిస్ట్లకి నెలసరి సమయంలో నొప్పి రావడము, కలయిక సమయంలో నొప్పి రావడము, కొంచెం పెద్దగా అయినప్పుడు పొట్ట ఉబ్బరము, ఆకలి లేకపోవడము, ఆయాసము, అలానే పాస్ సంచిని నొక్కడం వలన యూరినరీ ఫ్రీక్వెన్సీ పెరగడము, యూరిన్లో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా రావడము, విరోచన మార్గాన్ని నొక్కడం వలన మలబద్ధకం రావడము, ఇవన్నీ లక్షణాలుగా చూస్తూ ఉంటాము. ఒవేరియన్ సిస్టులలో క్యాన్సర్ కణితుల్ని ఎలా గుర్తిస్తారు? ప్రతి సిస్ట్ ఖచ్చితంగా క్యాన్సర్ అయితే కాదండి. 90% నార్మల్ సిస్టే ఉంటాయి. ఓన్లీ ఒక 5-10% మాత్రమే క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయి. వ్యక్తి యొక్క వయసును బట్టి, దాని యొక్క ఆ సిస్ట్ యొక్క పరిణామాన్ని బట్టి, దాని యొక్క క్యారెక్టర్ అంటే దాని లోపల ఉట్టి నీరే ఉందా లేక గదులు గదులుగా సెప్టేషన్స్ ఉన్నాయా, లోపల గట్టి పదార్థం సాలిడ్ టిష్యూ ఏమన్నా ఉందా అన్న దాన్ని బట్టి క్యాన్సర్ అనుమానం ఉందా లేదా అని చూస్తాము. ఒకవేళ అనుమానం ఉన్నట్లయితే ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్ చేయించడము, CA-125, HE4 లాంటి మార్కర్స్ని చేయించడం ద్వారా నివృత్తి చేసుకుంటాము. సాధారణ ఒవేరియన్ సిస్ట్లకు చికిత్స ఎలా ఉంటుంది? బినైన్ సిస్ట్లు, చిన్నగా ఉన్న సిస్ట్లని ఏమీ చికిత్స చేయకపోయినా ఏమీ ఇబ్బంది పెట్టవు. ఒకవేళ నొప్పి కలుగ చేస్తున్నా, 5 సెంటీమీటర్ల కంటే పెరిగినట్లు ఉన్న సిస్టెక్టమీ లేదా పూర్తిగా ఓవరీని రిమూవ్ చేయడం, ఓవేరియక్టమీ లాంటి ప్రొసీజర్స్ లాప్రోస్కోపీలో చేయవచ్చు. డర్మాయిడ్ సిస్ట్, ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే వాటిని సర్జికల్గా, లాప్రోస్కోపిక్గా రిమూవల్కి చెప్తాము. క్యాన్సర్ కణితులైన ఒవేరియన్ సిస్ట్లకు చికిత్స ఎలా ఉంటుంది? అండాశయ క్యాన్సర్లు తొలి దశల్లో ఉన్నప్పుడు ఓన్లీ అండాశయంలో మాత్రమే ఉన్నదా, బయట గర్భసంచి మీద, పక్క అండాశయం మీద, లేక పొట్ట లోపల పెరిటోనియం అంటాము, ఒమెంటమ్ అంటాము, పరద లాంటివి వాటి మీద ఉన్నాయా లేదా అన్నది సిటీ స్కాన్లో చూసుకుని అర్లీగా ఓన్లీ అండాశయం మీద వరకే ఉన్నప్పుడు అప్ ఫ్రంట్ సైటోరిడక్టివ్ సర్జరీకి ప్లాన్ చేస్తాము. ఒకవేళ ఎక్స్టెన్సివ్ డిపాజిట్స్ ఉండి అవయవాల లోపల కూడా డిపాజిట్స్ ఉండడము, ఎక్స్టెన్సివ్గా పెరిటోనియల్ డిపాజిట్స్ ఉండడము, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడము, ఇటువంటి అడ్వాన్స్డ్ స్టేజ్లో కనుక వస్తే మొదటిగా బయాప్సీ చేసి నియో అడ్జువెంట్ థెరపీ, కీమోథెరపీ ఇవ్వడం ద్వారా ఆ డిసీజ్ బర్డన్ని కొంతవరకు తగ్గించి ఆ తరువాత ఇంటర్వెల్ డీబల్కింగ్ సర్జరీ అని పూర్తిగా ఉన్న క్యాన్సర్ని మిల్లీమీటర్ కూడా ఉండకుండా తీయడమే దానికి అసలైన చికిత్స. ఒవేరియన్ సిస్ట్లకు చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకసారి సర్జరీ అయిపోయాక పూర్తిగా కీమో పూర్తి చేసినాక వాళ్ళని ఫాలో అప్లో పెడతాము. ఒవేరియన్ క్యాన్సర్ అనేది కొంచెం చాప కింద నీరులా ఉంటూనే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడో ఒకసారి 2-3 సంవత్సరాల్లో
ఎక్కడో ఒక చోట పెరిటోనియంలోనో పేగులోనో మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికోసం ప్రతి 3 నెలలకి CA 125 పరీక్ష, పొట్ట అల్ట్రాసౌండ్ స్కాన్ వంటివి చేయడం ద్వారా మనం మళ్ళీ త్వరగా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు. ఒకవేళ తిరిగి వచ్చిన ఎర్లీగా గుర్తిస్తే మళ్ళీ రీసర్జరీ లాంటిది చేయడము, సెకండ్ లైన్, థర్డ్ లైన్ కీమోథెరపీలు ఇవ్వడము వంటివి చేయవచ్చు. అండాశయాలోని సిస్టులతో నిజానికి పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ తరచూ స్కానింగ్లు చేయించుకోవడం, అవి క్యాన్సర్ కాదని నిర్ధారించుకోవడం చాలా అవసరం. ఒకవేళ అవి క్యాన్సర్ తాలూకు సిస్టులే అయితే వాటిని తొలి దశలో గుర్తించడం, అంతే త్వరగా చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ఛాతీ అంతా పట్టేసినట్లుగా ఉండి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు అవిసె గింజల్ని నీటితో నూరి వచ్చిన లేపనాన్ని ఛాతీపై పట్టులాగా వేయండి. శ్వాస తేలికవుతుంది.